భోజనం భోక్తా సహిష్ఠుర్జగదాదిజః అనగో విజయో జేత విశ్వయోని పునర్వసు. లోకానికి వెలుగును ప్రసాదించే లోకేశుడు వెలుగులోనే నివసిస్తాడు. అతడే వెలుగు, అతనిదే వెలుగు, అతడే భుజించే భోక్త, భోక్త భుజించే భోజనం కూడా అతడే. ఆనందాన్ని అందించే అందం, అందం వల్ల లభించే ఆనందం రెండూ అతడే. అతడే ప్రకృతి, అతడే పురుషుడు, అతడే భోజ్యం, అతడే భోక్త. అందరినీ మించినవాడు కాబట్టి అన్నిటినీ సమీపించే మహనీయుడు. ప్రపంచానికి మూలకారకుడు. పాపానికి అతనికి పొత్తు కుదరదు. పాపాలను పారద్రోలి పరమ నికృష్టమైన పనులను కూడా పరమ పావన భావనతో స్వీకరించగల ఔదార్యం అతని జయ విజయాలకు ఆధారం. ప్రపంచంలో ప్రతి అణువులో మంచినే చూడగల మనస్వికి పరాజయం ఉండదు. అతనిదే విజయం. అతడు నిజమైన జేత. విశ్వమంతా అతని సంకల్పం నుండే ఉదయిస్తుంది. ఉదయించిన ప్రతి చైతన్యం లయిస్తుంది. కానీ లయించిన లావణ్యం మళ్ళీ ఉదయించక మానదు. ఉదయానికి లయానికి మూలం అతడే. మాటి మాటికి ఉదయింపచేసి చివరకు తనలో లయింప చేసుకునే పునర్వసు తత్వం పరమాత్మలో ఉంది.